అన్నమయ్య జిల్లా మదనపల్లె బసనికొండ పరిధిలోని భూమి మోసం వెలుగులోకి వచ్చింది. 5 కోట్ల విలువైన 2.52 ఎకరాల భూమిని కేవలం 13 లక్షలకే ఇస్తామని చెప్పి నకిలీ పాస్ పుస్తకాలతో దంపతులను మోసగించారు. ఈ ఘటనలో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు పొన్నంరెడ్డి శోభారాణి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మదనపల్లె పోలీసులు నిమ్మనపల్లె కాస్ట్ రోడ్ వద్ద 5 అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించడమే కాకుండా బాధితులను బెదిరించారు. దీంతో నిందితులు శేఖర్, మురళి, ఎర్రప్ప, మణి, రెడ్డప్పలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే మదనపల్లెలో జరిగినటువంటి భూ వివాదానికి సంబంధించి పుల్లారెడ్డి అనేటువంటి రైతును మోసం చేసినటువంటి ఘటనకు సంబంధించి అటు జిల్లా ఎస్పీ ధీరజ్ ఈరోజు అందుకు సంబంధించినటువంటి 4 నిందితులను అరెస్టు చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే దాదాపు ఈ భూమికి సంబంధించి 4 వ్యక్తులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారనేటువంటి వీళ్ళ 4 కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా ప్రస్తుతానికి అయితే పోలీసులకు చేసినటువంటి విచారణలో బయటపడినటువంటి పరిస్థితి. అయితే భూమికి సంబంధించి అప్పటికే వీళ్లకు పుల్లారెడ్డి అనేటువంటి వ్యక్తికి అమ్మినటువంటి నేపథ్యంలో అంటే 13 లక్షలకు సంబంధించి పుల్లారెడ్డితో ఒప్పందం చేసుకొని అందుకు సంబంధించి కొలతలు వేసుకొని దానికి సంబంధించినటువంటి ఏదైతే భూమికి సంబంధించిన డబ్బులు కూడా 13 లక్షలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ భూమి మరొకరికి అప్పటికే అమ్మడం కూడా జరిగింది. అయితే ఈ పుల్లారెడ్డి అనేటువంటి వ్యక్తికి నకిలీ పాస్ పుస్తకాలు ఇవ్వడంతో నకిలీ పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి విషయం అతను గుర్తించకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఏదైతే పుస్తకాలను రెవెన్యూ అధికారులకు దగ్గరికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే అవి నకిలీ పుస్తకాలు అనేటువంటి బయటపడడం జరిగింది. అయితే అందుకు సంబంధించి డబ్బులు కూడా పుల్లారెడ్డి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో 5 మందికి సంబంధించినటువంటి వ్యక్తులకు చెల్లించినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి నకిలీ పుస్తకాలు బయటపడినటువంటి పరిస్థితిలో సంబంధిత వ్యక్తులను కూడా ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో పుల్లారెడ్డి నిలదీయడం కూడా జరిగింది. అయితే నిలదీసినటువంటి అంటే ఎందుకు మోసం చేశారో, నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి, ఇవి నకిలీ పుస్తకాలంటే అతన్ని బెదిరించడము, నిన్ను చంపేస్తామనేటువంటి విధంగా అతన్ని భయపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సంబంధిత బాధితుడు పుల్లారెడ్డి పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన పూర్తిగా అంటే ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఈ విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఈ రోజు సంబంధిత వ్యక్తులు ఎవరైతే మోసం చేశారో నకిలీ పట్టాలు ఇచ్చినటువంటి నకిలీ పాసు పుస్తకాలు ఇచ్చినటువంటి వ్యక్తులను నకిలీ పాసు పుస్తకాలు ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇలాంటి నకిలీ పాసు పుస్తకాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా, లేకపోతే ఏదైతే రైతులను మోసం చేసేటువంటి టీం ఇలా ఇంకా ఎవరన్నా ఉన్నారనేటువంటి కోణంలో కూడా అందుకు సంబంధించినటువంటి పోలీసులు విచారణ కూడా చేపట్టడం జరిగింది. అన్ని కోణాల్లో ఇందులో ఇంకా పాత్ర ఎవరన్నా ఉందా అనేటువంటి కోణంలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఇలాంటి ఈ నకిలీగా పాసు పుస్తకాలు ఇచ్చేటువంటి టీము ఎవరన్నా ఉండేటువంటి నేపథ్యంలో అలాంటి వ్యక్తులపైన కూడా అలాంటి టీముల పైన కూడా చర్యలు తీసుకుంటామనేటువంటిది కూడా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ నష్టపోయినటువంటి రైతుకు మరి ఆ అమౌంట్ ఇచ్చారా, లేకపోతే ఆ అమౌంట్ కు సంబంధించి 13 లక్షలకు సంబంధించి ఇచ్చినటువంటి పుల్లారెడ్డికి న్యాయం జరిగిందా అనేటువంటి కోణంలో చూసినట్లయితే అందుకు సంబంధించిన వివరాలు మాత్రము సంబంధిత అధికారులు చెప్పకపోవడం అనేటువంటిది కూడా ఒక రకంగా ఏదైతే విమర్శ కూడా వస్తోంది. మరి ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ ఇప్పించారనేటువంటిది కూడా ఇక్కడ చెప్పడం లేదు. మరి ఆ వ్యక్తికి రైతుకు న్యాయం జరిగిందా అనేటువంటిది కూడా సంబంధిత అధికారులు వెల్లడించాలనేటువంటిది కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది కావ్య అక్కడ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.